అందరి పంచసరులకు నమస్కారం అండి. ఎస్బీఎన్ 2.0 ఐఎంఎస్ యాప్లో కమ్యూనిటీ అసెట్స్ ఎంట్రీ చేయడం కోసం ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మీ జీపీస్కి ఎగ్నెస్ట్గా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. అదే యూజర్ నేమ్ 96096. ఆ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. సో ఈ లాస్ట్ ఏదైతే 4 డిజిట్స్ 6096 ఉందో అదే జనరేటెడ్ పిన్గా పరిగణిస్తాం. 6096 మాస్టర్ డేటా అనేది డౌన్లోడ్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ అంటిల్ ద మాస్టర్ డేటా డౌన్లోడ్ అండి. ఎందుకంటే మీరు ఏ మార్పులు చేర్పులు జరిగినా కూడా దీంట్లో అప్లోడ్ చేసినా కూడా అవి రిఫ్లెక్ట్ కావాలంటే అప్లోడ్ డేటా మాస్టర్ డేటా డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మాస్టర్ డేటా డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత విలేజ్ లెవెల్ ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీ అసెట్స్, హౌస్ హోల్డ్స్ లెవెల్ ఇన్ఫర్మేషన్, ఆడియో ప్లస్ ఐఈసీ మెసేజెస్ 4 ఇంటర్నేషన్స్ ఎంట్రీ చేయాలి. విలేజ్ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే విలేజ్ లెవెల్ ఇన్ఫర్మేషన్లో మీ బ్లాక్ మండల్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ గ్రామ పంచాయతీ, ఈ అలర్ట్ చేసిన గ్రామ పంచాయతీలో 3 విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజ్లో చింతపల్లి ఒక విలేజ్ తీసుకున్నాను. దాంట్లో విలేజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ఎంట్రీ చేశారు. సో అది 2020 ముందు 371 హౌస్ హోల్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ 371 హౌస్ హోల్డ్లో మనము కమ్యూనిటీ అసెట్స్లో ఎంట్రీ చేసేటప్పుడు మనం ఇవే హౌస్ హోల్డ్స్ ఎంట్రీ చేయాలి. కాబట్టి ఈ హౌస్ హోల్డ్స్ అనేవి మీరు రాసుకోండి. సో పాపులేషన్ ఎంత ఉందో ఇదంతా ఎంట్రీ చేశారు. దీంట్లో నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎంట్రీ చేశారు. పంచాయతీ గారు ఉన్నట్టు చూపెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పంచాయతీ గారు ఉన్నట్టే మనం యాక్సెస్ ఉన్నట్టే చూపెట్టారు. సో మినిమం లీటర్ ఇవన్నీ కూడా ఎస్ఎస్ పెట్టి అప్లోడ్ టు జీఓఐ చేసేసారు. సో ఈ వాళ్ళు ఎంట్రీ చేసిన ఏవైతే స్కూల్స్, ఇన్స్టిట్యూషనల్స్ ఉన్నాయో దీంట్లో కనబడుతాయి. ఆ ఇన్స్టిట్యూషనల్ డీటెయిల్స్, స్కూల్స్ అనేవి ఒకటి ఉన్నట్టు ఎంట్రీ చేశారు. సో అవి కూడా డేటా కూడా అప్లోడ్ అయిపోయింది. సో అన్నీ కూడా ఎస్ఎస్ అని ఎంట్రీ చేశారు. సో ఆ డీటెయిల్స్ కూడా అప్లోడ్ కూడా ఫోటో కూడా అప్లోడ్ చేయడం జరిగింది చింతపల్లి జీపీకి సంబంధించి. మిగతాయి కూడా సేమ్ ఎలాగైనా చెక్ చేసుకోండి. గంగాపూర్ జీపీలో విజువల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందా అని, దాంట్లో విలేజ్లో ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ కూడా అలాగనే ఏం ఎంట్రీ చేశారో, ఒకవేళ ఎంట్రీ చేయకపోతే మిస్ అయితే మళ్ళీ మీరు ఎంట్రీ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ కూడా దీంట్లో ఎంట్రీ చేయడం జరిగింది. సో ఇరకపల్లిలు కూడా అలాగే ఎంట్రీ చేయండి. కమ్యూనిటీ అసెట్స్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ అసెట్స్లో మీ తిర్యాని మండల్ సెలెక్ట్ చేసింది. మళ్ళీ సేమ్ చింతపల్లి 3 విలేజ్లో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో 4 ఇంటర్వెన్షన్స్ వస్తాయి. 4 ఇంటర్వెన్షన్లు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో నుంచి మళ్ళీ 4 ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, సబ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. దాంట్లో కమ్యూనిటీ కంపోస్ట్ పిట్ అండ్ వెహికల్ ఫర్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండి. దీంట్లో ట్రాక్టర్ ఎంట్రీ చేయాలి. కమ్యూనిటీ ప్లేసెస్, సెగ్రిగేషన్ బిన్స్ అట్ కమ్యూనిటీ ప్లేసెస్, అదొకటి. వేస్ట్ కలెక్షన్ అండ్ సెగ్రిగేషన్ షెడ్ ఇన్ ద విలేజ్. సో కమ్యూనిటీ కంపోస్ట్ పిట్స్ తీసుకోండి. దాంట్లో నుంచి యాడ్ న్యూ క్లిక్ చేయండి. ఇది ఎంట్రీ చేయలేదు కాబట్టి. కమ్యూనిటీ కంపోస్ట్ పిట్లో వర్మి కంపోస్ట్, దీంట్లో 1 క్యూబిక్ మీటర్గా తీసుకోండి. 1 క్యూబిక్ మీటర్లో అసెట్ లొకేషను 371 హౌస్ హోల్డ్స్ ఏదైతే ఎంట్రీ చేశారో ఐఎంఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆ హౌస్ హోల్డ్స్ ఎంట్రీ చేయండి. కన్స్ట్రక్షన్ ఇయర్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారో ఆ ఇయర్ ఏజెస్ వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ ఇయర్ ఏ ఫండ్ ద్వారా చేశారో ఆ ఫండ్ మీద క్లిక్ చేయండి. దాని సంబంధించిన ఫోటో క్యాప్చర్ చేయండి. ఫోటో క్యాప్చర్ చేసేసి మళ్ళీ అప్లోడ్ టు జీఓఐ. సో అప్లోడ్ టు జీఓఐ ఎంట్రీ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ సాలిడ్ వేస్ట్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రాక్టర్ సెలెక్ట్ చేసుకోండి. వెహికల్ ఫర్ కలెక్షన్, దాంట్లో ట్రాక్టర్ తీసుకోండి. ట్రాక్టర్ తీసుకున్న తర్వాత యాడ్ న్యూ చేసిన తర్వాత ఇయర్ అండ్ ఆ ఇయర్లో పర్చేజ్ చేశారు ఈ మంత్ రాసేయండి. టోటల్ హౌస్ హోల్డ్స్, అసెట్ బీయింగ్ షేర్డ్ అంటే ఇక్కడ వేసి కట్టండి. మనము 15th ఫైనాన్స్ నుండి కడుతున్నాము, స్టేట్ ఫైనాన్స్ అండ్ జీపీ ఫండ్, ఈ 3 కూడా సెలెక్ట్ చేసుకొని ట్రాక్టర్ ఫోటో తీసేయండి. ముందుకు నుంచి క్యాబిన్ కనబడే విధంగా. మళ్ళీ అప్లోడ్ టు జీఓఐ అని మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మళ్ళీ సాలిడ్ వేస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సాలిడ్ వేస్ట్లో నెక్స్ట్ బిన్స్, ఎక్కడెక్కడ కమ్యూనిటీ బిన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో తీసుకోండి. ఆ కమ్యూనిటీ బిన్స్ ప్లేస్ రాయండి. దాంట్లో ఎన్ని హౌస్ హోల్డ్స్ సర్వ్ అవుతున్నాయో అవి రాయండి. ఎన్ని షాప్స్ నుంచి అక్కడ నుంచి మనకు చెత్త అనేది దాంట్లో పడేస్తున్నారు అనేది రాయండి. ఆ బిన్స్ ఏ ఫండ్ ద్వారా పర్చేజ్ చేశారనండి ఆ బిన్స్ అనేవి క్యాప్చర్ చేయండి. చెత్త కుండీలను క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ టు జీఓఐ. నెక్స్ట్ మళ్ళీ సాలిడ్ వేస్ట్, మళ్ళీ ఇంకొక ఇంటర్వెన్షన్, మళ్ళీ సాలిడ్ వేస్ట్లో మళ్ళీ నెక్స్ట్ ఏముంటుందంటే సెగ్రిగేషన్ షెడ్. సో సెగ్రిగేషన్ షెడ్ తీసుకోండి. దాంట్లో మళ్ళీ యాడ్ చేసిన తర్వాత అసెట్ లొకేషన్ మన 371 హౌస్ హోల్డ్స్ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఎంజీఎన్ఆర్ఎస్లో కన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళీ ఫోటో తీసేయండి. అప్లోడ్ టు జీఓఐ. నెక్స్ట్ కమ్యూనిటీ శానిటైజ్, టీఎస్సీస్ ఎవరైనా మీ దగ్గర కమ్యూనిటీ టాయిలెట్స్ ఉంటే దాన్ని ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇయర్ కంప్లీట్ చేశారు.
దాంట్లో ఏ లొకేషను, ఏ ఫండ్ నుంచి కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి. మనకు సీట్స్ వచ్చేసి వెస్టర్న్ మేల్కి 2, ఫీమేల్కి 2, మొత్తం 4 సీట్స్ అండి. మేల్ యూనిట్స్ వచ్చేసి 2 పెట్టండి. ఇక్కడ 4 పెట్టిన తర్వాత ఇక్కడ 2 అని సపరేట్గా పెట్టండి. ఇక్కడ 4 యూరినల్స్ పెట్టండి. వాటర్ ఫెసిలిటీ అవైలబుల్, ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ అంటే ఎస్ పెట్టండి. ఉన్నవాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్ బై జీపీ, యూజర్ ఛార్జెస్ అప్లికబుల్ అంటే నో పెట్టేసేయండి. ఎస్బిఎంఎఫ్ ఫండ్ కాదా అని చెప్పినాడు. నాన్ అదర్ ఇది ఏ ఫండ్ ఉంటే ఏంటో ఆ ఫండ్ ఒకవేళ తీసుకుంటే ఏదైతే మనం ఫండ్ కన్స్ట్రక్షన్ చేసామో ఆ ఫండ్ నేమ్ రాయండి. దివ్యాంగ్ ఫ్రెండ్లీ టాయిలెట్ అంటే దాంట్లో ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి ఒక సపరేట్ టాయిలెట్స్ ఉంటే దాంట్లో క్లిక్ చేయండి. లొకేషన్, హ్యాబిటేషన్, కన్స్ట్రక్షన్ స్టేజ్, ఇనిషియల్ స్టేజా ఫైనల్ స్టేజ్ అంటే ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి కూడా. ఇప్పుడు తిర్యాని మండల్లో ఏదైతే ఉన్నదో అదే సేమ్ అలాగనే ఆ ఇనిషియల్ స్టేజ్ని కూడా దాంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇది సిఎస్సి ఉన్న వాళ్ళ జీపీ నుంచండి. ల్యాండ్ టు ల్యాటిట్యూడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది జనరేట్ అవుతుంది. జియో కోడ్స్ అనేటివి క్యాప్చర్ చేసేయండి, అప్లోడ్ చేసేయండి. ఓన్లీ ఇది జియో ట్యాగింగ్ ఏదైతే ఇంట మనము ఎంట్రీ చేశారో ఐఎంఐఎస్లో వాటికి సంబంధించి ఇందులో వస్తాయి. సో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ అయిపోయిన తర్వాత ఎంహెచ్ఎం తీసుకోండి. దాంట్లో యాక్సెస్ టు మెన్స్ట్రువల్ అబ్జర్వ్మెంట్ అదర్ దెన్ క్లాత్ కంటే వేరేది ఏదైనా యూజ్ చేస్తున్న ఉన్నాయి అవైలబిలిటీ అంటే ఎస్ పెట్టండి. ఇఫ్ దేర్ ఇన్ ఎనీ ప్రొవిజన్ ఫెసిలిటీ ఫర్ సేఫ్ డిస్పోజల్ అంటే ఎస్ పెట్టండి. కరెంట్ డిస్పోజల్ ఫెసిలిటీ ఇన్ ద విలేజ్ అంటే కింద ఇన్సినరేటర్ అని బోత్ పెట్టండి. డిస్పోజల్ ఫెసిలిటీ ఫంక్షన్ అండ్ యూజ్ అంటే ఎస్ పెట్టండి. డిస్పోజల్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ అట్ కమ్యూనిటీ లెవెల్ అని పెట్టండి. సేవ్ డేటా అప్లోడ్ టు జీవై. సో ఇది ఎంహెచ్ఎం కూడా అయిపోయింది. ప్రతి విలేజ్కి కూడా మనం ఆ డీటెయిల్స్ అనేది సేమ్ కమ్యూనిటీ అసెట్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ హౌస్ హోల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. దాంట్లో హౌస్ హోల్డ్ లెవెల్కి సంబంధించిన ఇంటర్వెన్షన్లో మండల్, మీ జీపీ, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ విలేజెస్ వస్తాయి. విలేజ్ వచ్చిన తర్వాత ఆ కేటగిరీలో హౌస్ హోల్డ్ లెవెల్ కంపోస్ట్ పిట్లు అనేవి మన దగ్గర లేవు. మన సిస్టమ్ కమ్యూనిటీ సిస్టమ్ కాబట్టి హౌస్ హోల్డ్ లెవెల్ సోక్ పిట్స్ అనేవి మ్యాజిక్ పిట్స్ ఇవి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యాడ్ న్యూ తీయండి. దీంట్లో టైప్లో సోక్ పిట్స్ అండ్ లీచ్ పిట్, మ్యాజిక్ పిట్స్ ఉన్నాయి కదా. మన దగ్గర కిచెన్ గార్డెన్స్ అండ్ మ్యాజిక్ సోక్ పిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. పర్ విలేజ్ 10 తీసుకోండి. దీంట్లో ఈజ్ హౌస్ హోల్డ్ అండ్ ఐహెచ్ఎల్ బెనిఫిషియరీ ఉంటే అతను ఐఎంఎస్లో ఉంటే అతను ఏమవుతుందంటే అతనికి ఒక ఐడియా వస్తుంది జనరేట్ అయితే. సో ఇక్కడ నో కొట్టేసుకొని ఇక్కడ ఫ్యామిలీ ఐడి ఏదైతే ఉన్నదో అతని పేరు, హెడ్ నేమ్, అలా ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్ నాట్ మ్యాటర్ అని ఉంటే కొట్టేయండి. ఏరు ఎంజీఎన్ఆర్ఎస్ నుంచి ఏ స్కీమ్ నుంచి ఫండ్ నుంచి అయితే అతను కన్స్ట్రక్ట్ చేశాడో సోక్ పెట్టి అది సేవ్ అప్లోడ్ టు జీవో. దీనికి ఫోటో అవసరం ఉండదండి. సో నెక్స్ట్ అన్ని సేమ్ అలాగే ప్రతి విలేజ్ నుంచి 10 తీసుకోండి. మిగతా విలేజ్లలో కూడా అలాగే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఓడియో ప్లేస్ వాల్ పెయింటింగ్స్ అండి. వాల్ పెయింటింగ్స్ తీసుకోండి. మీ మండలు, మీ జీపీ, ప్రతి విలేజ్కి కూడా మీలో మీ జీపీకి ఉన్న 3 ఏదైతే 5 వాల్ పెయింటింగ్స్ ఉన్నాయో అవే ఈ 3 విలేజెస్ కూడా ఫోటో క్యాప్చరింగ్ చేసేయండి. చింతపల్లిలో ఏదైతే ఓడియో ప్లేస్ మెసేజెస్ ఉన్నాయో అవి ఓడియో ప్లేస్ సస్టైనబిలిటీ 1 and 2 అంటే మనకు బాత్రూమ్కి సంబంధించిన వాల్ పెయింటింగ్ మన ప్రతి జీపీలలో ఉంది కాబట్టి ఆ 1 and 2 2 మెసేజ్ కూడా దీనికి కొట్టేయండి ఫోటో. హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ కూడా పెయింటింగ్ ఉంది. బయోడిగ్రేడబుల్ వేస్ట్ కూడా ప్రతి జీపీలలో ఉంది. గ్రే వాటర్ సంబంధించినవి కూడా జీపీలలో అవపడుతున్నాయి. సో అదర్ దెన్ కేటగిరీలలో మన శానిటరీకి సంబంధించిన ఏదైతే వాల్ పెయింటింగ్స్ కానీ స్లోగన్స్ కానీ ఉన్నాయో వీటికి సంబంధించినవి కూడా దీని ద్వారా ఎంట్రీ చేసుకోండి. సో ఇవి అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి విలేజ్కి అనేది ఒక జీపీలో ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని విలేజెస్ కూడా మనం విలేజ్ వైజ్గా డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు విలేజెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. సో ఇది 4 ఇంటర్వ్యూషన్ అనేది చేయండి. దీనికి సంబంధించి ఒక గ్రామ సభ కండక్ట్ చేయండి. గ్రామ సభ కండక్ట్ చేసిన తర్వాత డ్యూరింగ్ ద గ్రామ సభలో మనకు ఒక వీడియో తీసుకొని ఆ వీడియో సమ్ అండ్ రెజల్యూషన్ మాకు పంపించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ.